Hello everyone. Let's learn the Hindu newspaper for today. We'll learn in terms of vocabulary and general knowledge. Okay. Let's see the first news item. Divine vibes reverberate as Ramanavami Shobhayatra passes through city. Reverberate means to resound. To resound. ప్రతిధ్వనించడం. ఓకే. సో వాట్ డస్ దట్ మీన్? ఒక ఫస్ట్ మన యాత్రలో మనం ఏదైనా ప్రొసెషన్ చేసినప్పుడు సౌండ్ ద ప్లేస్ ఈజ్ ఫుల్ ఆఫ్ రామనవమి రామ స్లోగన్స్ అన్నట్టు. అంటే ఏరియా మొత్తం రామ స్లోగన్స్తో మారుమోగిపోయింది అని చెప్తాం కదా, అప్పుడు రివర్బరేట్ అని వాడతారు. రివర్బరేట్ ఈజ్ యాక్చువల్లీ ఫిజిక్స్ వర్డ్. యూ మైట్ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ఫిజిక్స్ ఆల్సో వెన్ యూఆర్ లెర్నింగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ సౌండ్. ఓకే. సౌండ్ ఇప్పుడు లైట్ అయితే రిఫ్లెక్ట్ అవుతుంది, సౌండ్ అయితే రివర్బరేట్ అవుతుంది. If a light hits an obstacle, it reflects. Whereas if sound hits an obstacle, it reverberates. కదా, కొండ మధ్యలో మనం వెళ్ళొచ్చినా మన సౌండ్ మనకి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. దట్ ఈస్ రివర్బరేట్. సో హీ హ్యాస్ దిస్ అదర్ హ్యాస్ యూస్డ్ దట్ టర్మ్ టు ఫిల్ మీన్స్ ద ఏరియా ఈజ్ ఫుల్ ఆఫ్ రామా స్లోగన్ సౌండ్ని ఇట్లా రివర్బరేట్ అని ఫిజిక్స్ టర్మ్ యూజ్ చేసి హీ హ్యాస్ ఎక్స్ప్లెయిన్, హీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు హస్. డివైన్ మీన్స్ హోలీ. ఓకే. హోలీ మీన్స్ విచ్ ఈస్ వెరీ ప్రీషియస్, చాలా గొప్పది అని అర్థం. ఓకే. మోస్ట్ మీన్స్ డివైన్ వైబ్స్ అంటే ఇట్స్ ఎ జెన్జీ వర్డ్ యాక్చువల్లీ. వైబ్ ఈజ్ నోన్ టు ఎవ్రీ వన్ ఇన్ ది జెన్జీ లైక్ యూ పీపుల్. ఓకే. వైబ్ అంటే ఏంటి? ద ఫీలింగ్స్ అంటే ఒక ఆధ్యాత్మిక ధోరణి ప్రతిధ్వనించింది అని చెప్తున్నాడు. ఓవరాల్ ఈ లైన్ ఏంటి? ఆధ్యాత్మికత ప్రతిధ్వనించింది ఎక్కడ? త్రూ అవుట్ సిటీ, త్రూ కంప్లీట్ సిటీలో, ఏదైనా ఒకే ఏరియా కాదు, త్రూ అవుట్ సిటీ మీన్స్ కంప్లీట్. త్రూ అని మనం ఎక్కడ వాడతాం? కంప్లీట్ అనే పదం సందర్భంలో వాడతాం. సో రామనవమి శోభయాత్రలో మొత్తం డివైన్ ఆధ్యాత్మికత సంతరించుకుంది అని చెప్తున్నారు. డివైన్ వైబ్స్ రివర్బరేట్ యాజ్ రామనవమి శోభయాత్ర పాసెస్ త్రూ సిటీ. నెక్స్ట్ ఏంటి? ప్రొసెషన్ బిగిన్స్ ఫ్రమ్ ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ అట్ ధూల్పేట్. ప్రొసెషన్ ఊరేగింపు. ఓకే. ప్రొసెషన్ అంటారు ఊరేగింపుని ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రొసెషన్ ఆఫ్ ఐడల్స్ అంటే దేవుడి బొమ్మల్ని ఊరేగించారు. ఇప్పుడు మనం బ్రహ్మోత్సవాల్లో తిరుమలలో ఏం చేస్తారు? ప్రొసెషన్ ఆఫ్ తిరుమల శ్రీవారు ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ తిరుమాడ మీన్స్ అతన్ని ఊరేగిస్తారు. బ్రహ్మోత్సవాలు అంటే విగ్రహాన్ని బయట తీసుకొస్తారు. సో దట్స్ వాట్ ప్రొసెషన్ మీన్స్. ఓకే. సో అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఊరేగింపు ఆకాష్పురి హనుమాన్ టెంపుల్లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ గ్యాదర్స్ మొమెంటమ్ అంటే మెల్లిమెల్లిగా యాజ్ అ ప్రొసెషన్ కంటిన్యూస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ మూమెంట్స్. చాలామంది వచ్చారు, ఇంకా స్పీడ్ పెరిగింది. మొమెంటమ్ అంటే ఏంటి? మనకు ఫిజిక్స్లో అయితే మళ్ళీ మాస్ ఇంటూ వెలాసిటీ అంటే స్పీడ్ పెరగడం. ఓకే. యాక్చువల్ స్ట్రెంగ్త్తో పెరగడం అలా ఆ సందర్భంలో. ఇది ఎక్కువ ఫిజిక్స్ వర్డ్స్ని కూడా ఇంగ్లీష్లో ఎలా వాడారో చూడండి. ఓకే. గ్యాదర్స్ మొమెంటమ్ యాజ్ థౌజండ్స్ జాయిన్, మెల్లిమెల్లిగా వేల సంఖ్యలో జాయిన్ అయ్యారు. ఓకే. మెల్లిగా స్టార్ట్ అయ్యి కొంతమందితో స్టార్ట్ అయ్యి చాలామంది వచ్చారు మెల్లిమెల్లిగా అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ ఐటమ్ ఇస్ పర్ క్యాపిటా ఇన్కమ్ అబోవ్ స్టేట్ యావరేజ్ ఇన్ 4 districts. ఓకే. పర్ క్యాపిటా అంటే ఏంటి? పర్ పర్సన్. ఎక్కడైనా పర్ క్యాపిటా కన్జంప్షన్ అంటే ఇప్పుడు ఒక 100 మెంబర్స్ కలిపి 100 kgs తిన్నారు అనుకోండి. పర్ క్యాపిటా కన్జంప్షన్ 1 person 1 per kg అంటే ఒకరు 2 kgs తినొచ్చు, ఒకరు 1/2 kg తినొచ్చు. ఓకే. ఓవరాల్ పర్ క్యాపిటా అంటే ఇఫ్ వెన్ యూ డివైడ్ సంథింగ్ బై పర్సన్స్, నంబర్ ఆఫ్ పర్సన్స్, వి కాల్ ఇట్ పర్ క్యాపిటా. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఓవరాల్ ఇన్కమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పీపుల్. పర్ క్యాపిటా కన్జంప్షన్ అంటే ఓవరాల్ కన్జంప్షన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పర్సన్స్. పర్ క్యాపిటా జీడిపి గ్రోత్ అంటే ఓవరాల్ జీడిపి గ్రోత్ ఇన్ అబ్సల్యూట్ వాల్యూ అంటే 5 trillion 4 trillion ఆర్ 5 billion 10 billion బై టోటల్ పాపులేషన్. పర్ క్యాపిటా మీన్స్ పర్ పర్సన్ ఇన్ ఎనీ ఎకనామిక్ సెన్స్. ఓకే. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అబవ్ స్టేట్ యావరేజ్ కన్నా 4 districtsలో ఎక్కువ ఉందంట. ఇంకా ఏం చెప్తున్నారు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద స్టేట్, మనం ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్ చేసే బిజినెస్లో డివైడెడ్ బై పాపులేషన్ చేస్తే వచ్చేది పర్ క్యాపిటల్ ఇన్కమ్. అది కొన్ని 4 districtsలో యావరేజ్ కన్నా ఎక్కువ ఉందంట. ఫస్ట్ స్టేట్ మొత్తం చేస్తారు, మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ చేస్తారు, ఓవరాల్ యావరేజ్ చేస్తారు. సో
4 మాత్రమే ఎక్కువ ఉందంటే ఏమన్నట్టు 4 డిస్ట్రిక్ట్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ వెరీ మచ్ మోర్. ఐడియల్లీ యావరేజ్ అంటే ఏంటి, కొన్నిటికన్నా ఎక్కువ కొన్నిటికన్నా తక్కువ ఉండాలి. ఎగ్జాక్ట్లీ 50% ఎక్కువ 50% తక్కువ ఉన్నాయనుకోండి, దట్ మీన్స్ ఆఫ్ ద 23 districts only 4 districts are performing very much well and which is pulling the all other districts. Okay, though Telangana witnessed sharp rise అంటే స్టీప్ రైజ్ అన్నట్టు, అంటే చాలా ఫాస్ట్గా ఎరగడాన్ని షార్ప్ రైజ్. ఓకే, ఎక్కువ రైజ్ అవ్వాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తెలంగాణలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా బాగా పెరిగింది, లెడ్ బై డిస్ట్రిక్ట్స్ లైక్ మహబూబ్ నగర్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ చాలా బాగుందంట. అండ్ రంగారెడ్డి పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ ఎందుకు పెరిగింది, బికాస్ మోస్ట్ ఆఫ్ ద రంగారెడ్డి సిటీ కదా, సో అందుకు. ఇన్ 10 years between 2014 and 24 the gains remain uneven. అంటే ఏంటి, స్టేట్ ఓవరాల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, కానీ అది ఎంత పెరిగింది స్టేట్ మొత్తం సేమ్ లేదు. ఇట్ ఈస్ అన్ఈవెన్ అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్లో చాలా ఎక్కువ పెరిగింది, కొన్నిట్లో అసలు పెరగలేదు లేదా చాలా తక్కువ పెరిగింది. అలాంటి టైంలో అన్ఈవెన్ అంటే సరి సమానంగా అందరూ ఎదగలేదు. కొన్ని డిస్ట్రిక్ట్స్ చాలా ఎక్కువ ఎదిగాయి, ఇంకొన్ని అసలు ఎదగలేదు. దట్స్ వాట్ ఇది హీ సేయింగ్. అన్ఈవెన్ మీన్స్ నాట్ సో, సరి సమానం లేకపోవడం. గెయిన్స్ రిమైన్ అంటే ఈ యొక్క పర్ క్యాపిటల్ గెయిన్ ఏముందో అది అన్ఈవెన్గా ఉంది, సరే కరెక్ట్గా అందరికీ ఈక్వల్గా లేదు. విత్ మోస్ట్ డిస్ట్రిక్ట్స్ ల్యాగింగ్ అంటే వెనుకబడడం. ఓకే, బిహైండ్ ద స్టేట్ యావరేజ్, చాలా డిస్ట్రిక్ట్స్ స్టేట్ యావరేజ్ కన్నా తక్కువ ఉన్నాయి. హైలైటింగ్ ద పర్సిస్టెంట్ రీజనల్ డిస్పారిటీ అంటే ఏంటి, తేడాలు, ఆర్ వారి యొక్క ఉన్న డిఫరెన్సెస్ అంటే వ్యత్యాసం అన్నట్టు. కొన్ని డిస్ట్రిక్ట్స్కి మాత్రం గ్రోత్ అవకాశాలు చాలా ఎక్కువ వచ్చాయి, మిగిలిన వాటికి రాలేదు. సో దట్స్ వాట్ వ్యత్యాసం కదా అది. డిస్పైట్ స్ట్రాంగ్ సెక్టర్ లెడ్ ఎకనామిక్ గ్రోత్ అక్రాస్ స్టేట్. డిస్పైట్ అంటే ఏమని చెప్పాను, ఎలా సర్వీస్ సెక్టర్ లెడ్ ఎకనామిక్ గ్రోత్ ఉన్నప్పటికీ ఇట్లా కొన్ని డిస్ట్రిక్ట్స్ చాలా వరకు ల్యాగింగ్లో ఉన్నాయి, వెనుకబడి ఉన్నాయి అని చెప్తున్నారు. మహబూబ్ నగర్ హ్యాజ్ ఎమర్జ్డ్ యాజ్ ఛాంపియన్. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఎమర్జ్ అంటే ఏంటి, ఛాంపియన్గా నిలిచింది అని అర్థం. ఇక్కడ ఎమర్జ్డ్ మీన్స్ అది ఛాంపియన్ అయింది. యాజ్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పిసిఐ గ్రోత్ ఓవర్ పాస్ట్ డెకేడ్ ఇన్ తెలంగాణ అంటే లాస్ట్ డెకేడ్లో హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో వచ్చింది. ఇట్ హ్యాజ్ ఎమర్జ్డ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు, ఏరియా అండర్ కల్టివేషన్ అంటే సాగు భూమి. మీన్ వైల్ తెలంగాణ ఆల్సో సా చేంజ్ ఇన్ ల్యాండ్ యూస్ ప్యాటర్న్ వేర్ ద నెట్ సోన్ ఏరియా. సోన్ అంటే ఏంటి, సీడ్స్ని మనం ఏం చేస్తారు, సో చేస్తాం. వాట్ వి డూ సీడ్స్, విల్ సో ద సీడ్స్. అంటే సోన్ అంటే పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ సో, అంటే సాగు భూమి ఇంక్రీజ్ అయింది 41.5775 హెక్టార్స్ నుంచి 56 lakh హెక్టార్స్కి అని చెప్తున్నారు. ఓకే, సో సాగు భూమి పెరిగింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. అండ్ దిస్ షోస్ ద గ్రాఫ్, ఓవరాల్ గ్రాఫ్ యూ మైట్ అండర్స్టాండ్. 24లో చూడండి, రెడ్డిది రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఇది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. సో రంగారెడ్డి ఎక్కువ ఉంది కదా, దెన్ వై ఆర్ యూ కాలింగ్ మహబూబ్నగర్ యాజ్ ద ఛాంపియన్ అంటున్నాం అంటే గ్రోత్ చూడాలి, పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్. రంగారెడ్డి ఫస్ట్ నుంచి ఇంతే ఉంది, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది. వెరాజ్ మహబూబ్నగర్ చాలా కింది నుంచి ఇక్కడ వరకు వచ్చింది. పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ ఈజ్ మోర్, నాట్ అబ్సల్యూట్ వాల్యూ. 10ని 12 చేయడం గ్రేటా, 10 రూపీస్ని 100ని 20 చేయడం గ్రేటా. అట్లా 100ని 1% పెంచామనుకోండి, అలా పర్సంటేజ్ వైజ్ మహబూబ్నగర్ ఇస్ ఛాంపియన్ అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, amid conflict means which we have already discussed so many times. Conflict means vibedam, conflict or fight, ఏదైనా ఫైట్ అంటే ఈ మిడిల్ ఈస్ట్ యొక్క కాన్ఫ్లిక్ట్ మధ్యలో, వారి యొక్క గొడవల మధ్యలో ఇండియా సెండ్స్ అవుట్ ఇన్వైట్స్ ఫర్ కీ బ్రిక్స్ మీటింగ్స్. BRICS also we have discussed so many times. BRICS is a trade grouping of 5 countries: Brazil, Russia, India, China, South Africa. There are many other countries also joined as member states.
later on BRICS plus ఉంది. ఓకే, సో దట్స్ a different story, but BRICS comprises mainly of 5 countries. ఇంకేమంటున్నారు, హోపింగ్ టు ఫోర్జ్ అండ్ ఎల్యూజివ్ కాన్సెన్సస్ ఓవర్ వార్ ఇన్ వెస్ట్ ఏషియా. మనం ఎక్కువ ఫోర్జ్ అనేది దేనికి వాడతాం, సిగ్నేచర్ ఫోర్జ్ చేశారు అంటారు, అంటే కాపీ చేశారు అని అర్థం కదా. బట్ హియర్ ద ఫోర్జ్ ఈజ్ డిఫరెంట్. ఫోర్జ్ మీన్స్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు మేకింగ్ సంథింగ్ సక్సెస్. టు పుట్ ఎఫర్ట్ ఇన్ మేకింగ్ సక్సెస్ అంటే దేనికోసం సక్సెస్ పెడుతున్నారో తెలుసుకుందాం. హోపింగ్ అంటే ఆశ, దేనికోసం, ఒక సక్సెస్ అవుతాం, ఒక ఎఫర్ట్కి సక్సెస్ అవుతామని అనుకుంటున్నారు. దేనికోసం, ఎల్యూజివ్ కాన్సెన్సస్ ఓవర్. ఎల్యూజివ్ అంటే తప్పించుకును, అంటే ఇప్పటి వరకు కాన్సెన్సస్ అంటే ఒక మాట తీసుకొద్దాం అన్ని కంట్రీస్ మధ్యలో అనుకుంటున్నారు, కానీ అది రావట్లేదు. విచ్ ఇస్ తప్పించుకోవడం అంటే నాట్ ద ఫిజికల్ తప్పించుకోవడం, మనకి ఆ కాన్సెన్సస్ దొరకట్లేదు కదా, అంటే ఒక మాట మీదకి రాలేకపోతున్నాం కదా. ఓకే, అట్లా ఎల్యూజివ్ అంటే జనరల్ మీనింగ్ నాట్ ఈజీ టు ఫైండ్ ఆర్ అట్లా క్యాచ్. ఎల్యూజివ్ అంటే దొరకకపోవడం, కాన్సెన్సస్ దొరకట్లేదు అంటే. కాన్సెన్సస్ అంటే ఒక్క మాట, ఇప్పుడు 10 మంది 10 మాటలు మాట్లాడారు అనుకోండి, మీరు డిస్కస్ చేసుకొని ఒక్క మాట మీదకి వస్తారు కదా, అది కాన్సెన్సస్. వచ్చే ఫైనల్ కామన్ థింగ్, అందరు కలిసి వచ్చే ఫైనల్ అగ్రిమెంట్ని కాన్సెన్సస్. మీ మధ్యలో చాలా విభేదాలు ఉన్నాయి, ఫైనల్లీ ఇట్లా చేద్దామని అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్పారు, వీ ఆల్ 5 ఫ్రెండ్స్ హ్యావ్ కలెక్టివ్లీ డిస్కస్డ్ అండ్ రీచ్డ్ ఏ కాన్సెన్సస్. అంటే మేము ఒక అగ్రిమెంట్కి, అందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము అన్నట్టు, అది కాన్సెన్సస్ అంటే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, హోపింగ్ టు ఫోర్జ్ అండ్ ఎల్యూజివ్ కాన్సెన్సస్ అంటే ఇంతవరకు ఆ ఒక్క మాట మీదకి రావడం కుదరట్లేదు. ఏదైతే కుదరని కాన్సెన్సస్ ఉందో అది తెప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాము, ఎఫర్ట్ పెడుతున్నాము అని చెప్తున్నారు. దేని మీద, వార్ ఇన్ వెస్ట్ ఏషియా మీద. సో అది. సో న్యూ ఢిల్లీ ఈజ్ గోయింగ్ అహెడ్ విత్ ప్లానింగ్ అహెడ్. ఇక్కడ అమిడ్, ఇక్కడ అహెడ్. We have discussed this multiple times, ahead and amid. Please comment on these meanings of amid and ahead, which we have discussed multiple times over our sessions. Okay. India has sent out invitations for the BRICS foreign ministers meeting to be held in May. The 18th BRICS summit అంట ఇది. 18th BRICS summit in September. మేలో ఇన్విటేషన్ పంపుతారు, సెప్టెంబర్లో 18th BRICS summit జరుగుతుంది అని చెప్తున్నారు. టోటల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. బట్ ఇక్కడ ఏమంటున్నారు, 10 నేషన్ గ్రూపింగ్ అంటున్నారు. ఓకే, సో ఆ 10 నేషన్స్ ఏంటి, అడిషనల్ 5 నేషన్స్ ఏంటి, అవి ఎలా జాయిన్ అయ్యాయి, ట్రై టు లెర్న్ అండ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఐటమ్, G7 allies press Rubio for clarity on American plans of Iran war. G7 అంటే ఏంటి, జస్ట్ లైక్ బ్రిక్స్, G7 ఈజ్ అనదర్ గ్రూపింగ్, గ్లోబల్ 7. ఇవి వరల్డ్ డెవలప్డ్ పవర్స్ అన్నట్టు G7 అంటే. ఓకే, G7 ఉంటుంది, G20 కూడా ఉంటుంది. ఇండియా ఈజ్ మెంబర్ ఆఫ్ G20. వరల్డ్ టాప్ 20లో ఇండియా ఉంటుంది, G7లో ఇండియా ఉండదు. యుఎస్ ఉంటుంది, కెనడా ఉంటుంది, ఇటలీ ఉంటుంది, ఫ్రాన్స్, యూకే, 1 2 3 4 5, ఇంకా 2 ఐ థింక్ జర్మనీ అండ్ సమ్ అదర్ కంట్రీ. ఓకే, సో ఇవన్నీ వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ అన్నట్టు. చైనా, ఐ డోంట్ థింక్ చైనా ఇస్ దేర్, బట్ ఐఎమ్ నాట్ షూర్, యూ జస్ట్ గూగుల్ ఇట్. ఓకే, సో ఈ G7 ఫ్రెండ్స్ అందరూ రూబియో అంటే ట్రంప్ గవర్నమెంట్లో సెక్రటరీ. అతనికి అసలు ప్లాన్ ఏంటి, మీరు ఇరాన్ వారిని ఏం చేద్దాం అనుకుంటున్నారని ప్రెషర్ చేస్తున్నారు. అసలు ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు, బికాజ్ నో వన్ నోస్ వాట్ ట్రంప్ ఈస్ ట్రైయింగ్ టు డూ. ఎవ్రీ డే ఈస్ కమింగ్ అప్ విత్ ఏ న్యూ స్టేట్మెంట్. సో అందుకని ఈ G7 కంట్రీస్, ఈ గ్లోబల్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ అయిన 7 allies ఉంటారు G7 గ్రూపింగ్. ఐడియల్లీ అది G8 ఉండే, విచ్ రష్యా వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఆఫ్టర్ యుక్రెయిన్ వార్, రష్యా వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ దట్ గ్రూపింగ్ అండ్ నౌ ఇట్స్ G7. నెక్స్ట్, బలేంద్ర షా స్వాన్ ఇన్ యాజ్ నేపాల్ పిఎం. నేపాల్కి కొత్త పిఎం వచ్చాడు. హీఈస్ ద ర్యాపర్, మ్యూజిక్ ర్యాపర్ అంట. అతనికి రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో హీ వన్ అండ్
ఎస్టర్డే హీ వాజ్ స్వాన్ ఇన్ మీన్స్ ప్రమాణ స్వీకారం చేశాడు. ఎలా? నేపాల్ పిఎంలా బలేంద్ర షా. నెక్స్ట్, హెచ్సి రిబ్యూక్స్ గవర్నమెంట్ ఫర్ నాట్ ప్రొవైడింగ్ ఆల్టర్నేట్ ల్యాండ్ టు ప్రాజెక్ట్ ఔస్టీ ఈవెన్ ఆఫ్టర్ 20 years. Rebuke means to say something angrily for wrong doing. తెలుగులో అయితే ఏంటి? మందలించడం. ఏదైనా తప్పు చేసినప్పుడు గట్టిగా చెప్పడాన్ని రిబ్యూక్ అంటారు. రిబ్యూక్. ఓకే. సో హెచ్సి అంటే హైకోర్టు ఏమని మందలించింది, గట్టిగా కోపంగా చెప్పింది. ఎవరిని? గవర్నమెంట్ని. ఫర్ నాట్ ప్రొవైడింగ్ ఆల్టర్నేట్ ల్యాండ్. అంటే ఆల్టర్నేట్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ఒక ల్యాండ్ తీసుకుంది డెవలప్మెంట్ వర్క్ కోసం. ఆల్టర్నేట్గా ఇంకొకటి ఇవ్వాలి కదా, దానికి తగ్గట్టు ఇంకో ల్యాండ్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు. టు ఏ ప్రాజెక్ట్ ఔస్టీ అంటే ఆ ప్రాజెక్ట్ వల్ల వెళ్ళగొబట్ట ఒక అమ్మాయి, ఒక ఉమెన్కి ఈవెన్ ఆఫ్టర్ 20 years కూడా ప్రాజెక్ట్ ఔస్టీకి 20 years అయినా కానీ నువ్వు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వలేదని హైకోర్టు రిబ్యూక్ చేసింది. రిబ్యూక్ అంటే మందలించింది కోపంగా. అబ్జర్వింగ్ దట్ ఉమెన్ ఈజ్ బీయింగ్ కంపెల్డ్ మీన్స్ ఫోర్స్డ్. ఏమకు దారి లేక టు రన్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్, తిరుగుతూనే ఉంది గవర్నమెంట్ ఆఫీస్ల చుట్టూ, దారి లేదు కదా. షీ ఈజ్ ఫోర్స్డ్ టు రన్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫీసర్స్. ఆమె దాన్ని కంపెల్ అంటారు. ఇంకొకటి ఏంటి? కంపల్షన్ అంటే అవుట్ ఆఫ్ ఫోర్స్ ఏదైనా పని చేస్తే ఐ హ్యావ్ డిడ్ దిస్, నాకు ఇది చేయాలని లేదు, బట్ అవుట్ ఆఫ్ కంపల్షన్ ఐ హ్యావ్ బెట్ యూ, ఇంకా తప్పక నేను ఈ పని చేయాల్సి వచ్చింది, నేను కొట్టాల్సి వచ్చింది. అలా కంపల్షన్ మీన్స్ ఫోర్స్డ్ అంటే ఇంకా వేరే దారి లేక నువ్వు చేసినప్పుడు ఐఎమ్ కంపెల్డ్ టు ఆర్ ఐఎమ్ అవుట్ ఆఫ్ కంపల్షన్ అని చెప్తాం. ఓకే. బీయింగ్ కంపెల్డ్ టు రన్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ సీకింగ్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఫర్ 2 decades. 2 decades అంటే డెకేడ్ అంటే 10 సంవత్సరాలు, 2 decades అంటే 20 సంవత్సరాలు, 2 into 10 కదా. డిస్పైట్ బీయింగ్ గ్రాంటెడ్ పట్టా, ఆమెకు పట్టా గ్రాంట్ చేసినా కానీ 20 ఏళ్ళు ల్యాండ్ కోసం తిరగాల్సి వచ్చింది. కంపెల్డ్ మీన్స్ ఫోర్స్డ్ టు రన్ అంటే ఇంకా దారి లేక ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ అంటారు. పిల్లర్ టు పోస్ట్ అంటే ఏదైనా ఒక దానికోసం మనం ఎక్కువగా తిరిగామనుకోండి, వీళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళ దగ్గర వెళ్తే ఇంకొకరి దగ్గర, అలా వెళ్ళడాన్ని పిల్లర్ టు పోస్ట్ అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏం చెప్తారు? రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు ల్యాండ్ ఎలక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళమంటారు, అక్కడ నుంచి ఇంకో మినిస్టర్ దగ్గర వెళ్ళమంటారు. సో దట్స్ హియర్ పిల్లర్ టు పోస్ట్ అంటే ఎక్కువ తిప్పడం, వీళ్ళ నుంచి వాళ్ళకి, వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి, ఇట్లా గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారం తిప్పడాన్ని పిల్లర్ టు పోస్ట్ అంటారు. సో ఆమె ఫోర్స్ చేశారు, ఆమెకు వేరే దారి లేక ఇలా తిరగాల్సి వచ్చింది. 20 ఏళ్ళ ముందే పట్టా ఇచ్చిన, గ్రాంటెడ్, డిస్పైట్ బీయింగ్ గ్రాంటెడ్ పట్టా. డిఫైడ్ లాజిక్ అంటే లాజిక్ లేదు అందులో అని చెప్తుంది హైకోర్టు. అంటే ఏ ఒక్క లాజిక్కి సంబంధం లేకుండా ఏంటిది 20 ఏళ్ళైనా పట్టా ఉన్న వాళ్ళని తిప్పారు అని చెప్తుంది. ఓకే. I think that's it for the news items I have selected for today, which are very important. Rest of all are the normal news items. Hope you have learned good amount of English and some amount of knowledge. Please like our video if you liked it, and please help us in reaching out to more students so that it will be helpful for everyone. Thank you for listening. Have a happy learning. Bye.